పక్షుల కిలకిల రావాలు, అద్భుతమైన సూర్యోదయం. అది ఒక చిన్న గ్రామం. అందులో ఎటువంటి కల్మషం లేని కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో ఒకటైన వీరభద్రయ్య కుటుంబం. వీరభద్రయ్య, సరోజనమ్మ ఇద్దరిది అన్యోన్యమైన దాంపత్యం. వారిద్దరిది ప్రేమ వివాహం అప్పుడే. ఇంతలో పెద్దవాడు రమేష్, చిన్నవాడు సురేష్, వాళ్ళ గారాల పట్టి ప్రశాంతి. వీరభద్రయ్య చిన్నగున్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పిల్లలిద్దరినీ మంచిగా పెంచి పెద్దవాళ్లను చేస్తాడు, ప్రయోజకులను చేస్తాడు. ఒకరోజు ఇలా ఉండగా పెద్దవాడు, నానా, అమ్మా, నాకు తమ్ముడికి మంచి ఉద్యోగాలు వచ్చాయమ్మా, మీ కష్టానికి తగిన ఫలితం దక్కింది, ఇక మీరు రెస్ట్ తీసుకోవచ్చు అని అంటాడు పెద్దవాడు. దాంతో చిన్నవాడు, ఓ అవును నాన్నా అని అంటాడు. దాంతో ప్రశాంతి, ఓ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి, నాకు గిఫ్ట్ ఏం తెచ్చారు అని అడుగుతుంది. దాంతో రమేష్, నువ్వు మా ముద్దులా బంగారు చెల్లివమ్మా, మా సంపాదనంతా నీకే, సాయంత్రము బయటకెళ్ళి నీకు నచ్చింది కొనిస్తాను, సరేనా అని అంటాడు. దాంతో ప్రశాంతి అందరూ నవ్వుకుంటారు. అలా కొన్ని రోజుల తర్వాత వీరభద్రయ్య, సరోజనమ్మ పక్క ఊరిలోన ఒక పెళ్ళికి వెళ్తారు. పెళ్లి ముగించుకొని వచ్చేటప్పుడు ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరుగుతుంది. కారు బోల్తా పడి వీరభద్రయ్య, జానకమ్మ అక్కడికక్కడే మరణిస్తారు. దీంతో అక్కడ పోలీస్ అధికారి రమేష్కు ఫోన్ చేస్తాడు. హలో రమేష్ గారా, ఇక్కడ రోడ్డు మీద ఒక ప్రమాదం జరిగిందండి, మీ అమ్మా నాన్న అక్కడికక్కడే చనిపోయారు, హాస్పిటల్కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేసేస్తాడు. దాంతో కంగారుగా ముగ్గురు హాస్పిటల్కి చేరుకుంటారు. అమ్మా నాన్నలు అలా పడి ఉండటాన్ని చూసి బోరున విలపిస్తారు. వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తారు. వాళ్ళ చెల్లిని పట్టుకోవడం వాళ్ళ చేత కాకుండా అయిపోతుంది. దీంతో 10 రోజుల తర్వాత రమేషు ప్రశాంతి ఉన్న గదికి వస్తాడు. ప్రశాంతి బోరున ఏడుస్తూ ఉంటుంది. ప్రశాంతి, చెల్లెమ్మా, చెల్లెమ్మా అని అంటాడు. రామ్మ, ఇప్పటికీ 10 రోజులైంది నువ్వు అన్నం తినక, వచ్చి ఒక్క ముద్ద అన్నం తిను తల్లి అని అంటూ ప్రశాంతిని లేపి హాల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ప్రశాంతి లేచి హాల్లోకి వస్తుంది. రమేష్ తన చేతనైనంత వంట చేసుకొని తీసుకుని వచ్చి తన చెల్లికి గోరుముద్దలు తినిపిస్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మెల్లగా ఆ బాధలో నుంచి ప్రశాంతి, రమేష్, సురేష్ ముగ్గురు బయట ప్రపంచంలోకి వస్తారు. ఇంతలో అక్కడికి పక్కింటి అత్తవరసయ్యే నర్సమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి వాళ్ళని చూసి ఈ విధంగా అంటుంది. ఒరే అల్లుళ్ళు, ఒక్కసారి లోపలికి వస్తారా, మీతో మాట్లాడాలి అని అంటుంది. సరే అత్తయ్య, వెళ్దాం పదా అని లోపలికి వెళ్తారు. అలా నలుగురు వచ్చి లోపల కూర్చుంటారు. దీంతో నర్సమ్మ ఈ విధంగా అంటుంది. అరే రమేషు, సరే సురేషు, మీతో ఒక విషయం నేను మాట్లాడాలని ఇలా వచ్చాను. మీ ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చింది కాబట్టి మీరు బాధనంతా మర్చిపోయి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటుంది. దాంతో రమేషు, ఏంటత్తయ్యా, మాకు పెళ్ళి ఏంటి, చెల్లెలికి పెళ్ళి కాకుండా మేము పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది అత్తయ్యా అని అంటాడు.
దాంతో నర్సమ్మ ఈ విధంగా అంటుంది, మీరు మీ చెల్లికి పెళ్లి చెయ్యాలంటే భార్యాభర్తలుగా పీటల మీద కూర్చుని మీ చెల్లి పెళ్ళి జరిగించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, తల్లిదండ్రులుగా మారి మీ చెల్లి పెళ్లి జరిగించండి అని అంటుంది. దాంతో అందరూ ఆలోచనలోన పడతారు. అప్పుడు ప్రశాంతి ఈ విధంగా అంటుంది, అవునత్తయ్య, నువ్వు చెప్పింది నిజమే. మా అన్నయ్యలను నేను పెళ్ళికి ఒప్పిస్తాను. మీరే ఏదైనా మంచి సంబంధాలుంటే మా అన్నయ్యలకు కుదర్చండి అత్తయ్య అని ప్రశాంతి అంటుంది. దాంతో నర్సమ్మ, ఓ అలాగే, నాకు తెలిసిన పెళ్లి సంబంధాలు ఏమన్నా ఉంటే చూస్తాను, అలాగే పురోహితునితో కూడా మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా నెల రోజులకి నర్సమ్మ పురోహితుడిని వెంట పెట్టుకుని రమేష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అరే రమేష్, సురేష్, మన పెళ్ళిళ్ళ పేరయ్య మంచి సంబంధాలు తీసుకొచ్చాడురా. మన పక్క ఊర్లో ఉంటారంట, ఇద్దరు అక్క చెల్లిళ్ళు, పెద్దమ్మాయి సరళ, చిన్నమ్మాయి లక్ష్మి. వారి కుటుంబం కూడా చాలా మంచిగా ఉంది, మీరు చూసి చెప్పండి అని అంటుంది. దాంతో సురేష్, మాదేముంది అత్తయ్య, మా చెల్లికి నచ్చితే మాకు చాలా సంతోషం, మా చెల్లిని బాగా చూసుకుంటే అదే మాకు చాలా అత్తయ్య అని ఇద్దరు అన్నదమ్ములు అంటారు. దాంతో ఒక మంచి ముహూర్తంలో కార్తీక మాసంలో ఇద్దరు అన్నదమ్ముల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపిస్తారు అందరూ కలిసి. దీంతో ఒకరోజు అలా రమేషు మాట్లాడతాడు, చూడు సరళ, నాకు మా చెల్లెలంటే చాలా ఇష్టం సరళ. తను మా అమ్మ నాన్నలు చనిపోయినప్పటి నుంచి చాలా బాధలో ఉంది. నీవే తల్లిగా మా చెల్లిని చూసుకుంటావని అనుకుంటున్నాను అని అంటాడు రమేషు. దాంతో సరళ ఈ విధంగా అంటుంది, ఏమండి, మీరు నాకు మరలా చెప్పాలా? మీరు ఈ విషయం గురించి అస్సలు బాధపడకండి, ఎందుకంటే మేము మీ చెల్లెల్ని మా బిడ్డలాగా చూసుకుంటామండి. మీ ఉద్యోగాలు మీరు ప్రశాంతంగా చేసుకోండి, దీని గురించి బాధపడకండి అని అంటుంది. అలా చిన్నవాడు కూడా ఇదే విధంగా తన భార్యతో మాట్లాడతాడు, చూడు లక్ష్మి, నీకు ప్లీజ్ కొంచెం మా చెల్లిని బాగా చూసుకోవా, అది మొదలే తల్లిదండ్రులు లేని బిడ్డ అని అంటాడు. దాంతో లక్ష్మి, ఏమండి, మీరు అస్సలు కంగారు పడకండి, మీ చెల్లెల బాధ్యత మాది, మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాలు చేసుకోండి అని అంటుంది లక్ష్మి. ఇప్పటి నుంచి ప్రశాంతి జీవితం ఏ విధంగా మారబోతుంది ముందు ఉన్న 2వ భాగంలో మీరు చూడండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి.